అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. మనం స్టడీ చేయడానికి దీనిలో డేటా సోర్స్ అనేటువంటిది ఏంటంటే గ్లోబల్ సూపర్ స్టోర్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాము. సో దీనిలో ఫస్ట్ కేటగిరీస్ అనేటువంటి దాన్ని మనం తీసుకుందాం. సో కేటగిరీస్ అనేటువంటి దాన్ని దాని తర్వాత సబ్ కేటగిరీస్, దీనిలో ఇక్కడ సబ్ కేటగిరీస్ అనేటువంటిది ఉంది. సో సబ్ కేటగిరీస్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. సో దీనిలో సేల్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ నుంచి సేల్స్ అనేటువంటి వాటిని తీసుకుందాం. సో ఈ మూడిట్లో మనం ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్స్ అనేటువంటి ఎలా ఉంటాయని అంటే, ఇప్పుడు ప్రీవియస్ మనం సింగిల్ ఫిల్టర్ అనేటువంటి వాటిని తీసుకుందాం. ఇప్పుడు 2 ఫిల్టర్స్ అనేటువంటి వాటిని తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కేటగిరీ అనేటువంటి దానిలో ఇక్కడ ఉన్నటువంటి సో ఇక్కడ షో ఫిల్టర్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకుందాం. సో దాని తర్వాత కేటగిరీ అనేటువంటి దానిలో కూడా కేటగిరీలో ఉన్నటువంటి ఫిల్టర్స్ అనేటువంటి వాటిని కూడా ఇక్కడ తీసుకుందాం. సో ఈ రెండు ఫిల్టర్స్ అనేటువంటి వాటిని ప్రీవియస్ అయితే మనం 2 ఫిల్టర్స్ అనేటువంటి వాటిని తీసుకోలేదు, మనం ఓన్లీ 1 ఫిల్టర్ మాత్రమే మనం తీసుకున్నాం కదా. 1 ఫిల్టర్ మాత్రమే తీసుకున్నాం. సో ఈ ఫిల్టర్స్ లో మనం ఇక్కడ ఎలా ఒకటి కావాలని అనుకుంటే ఇలా సబ్ కేటగిరీలో ఉన్నటువంటి 1 ఫర్నిచర్ అనేటువంటి దాన్ని మాత్రమే ఇలాగా మనం ఈ విధంగా దీన్ని ఎలా ఫిల్టర్ చేయాలో ప్రీవియస్ క్లాస్ లో మనం చూసాం. సో ఇక్కడ ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ లో ఎలా అని అంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ బటన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ లో మనకి ఇక్కడ ఏముందంటే ఆల్ వాల్యూస్ ఇన్ డేటాబేస్ కాకుండా ఓన్లీ రిలవెంట్ వాల్యూస్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడు. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో కేటగిరీ సబ్ కేటగిరీ అనేటువంటి వాటికి కామన్ గా ఉండేటువంటి సేల్స్ అనేటువంటి వాటిని కంపారిజన్ అనేటువంటి దాన్ని మనం చూసుకుంటున్నాము. దీని యొక్క విజువలైజేషన్ అనేటువంటిది ఈ విజువలైజేషన్ లో సబ్ కేటగిరీ అనేటువంటి వాటిని కామన్ గా ఫిల్టర్ చేస్తున్నాం, నాట్ ఓన్లీ 1. అదేనా కామన్ గా మనం ఫిల్టర్ చేస్తున్నాం. రెండు కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ రెండు అనేటువంటి వాటిని కామన్ గా మనం ఫిల్టర్ చేసేటప్పుడు సో దీనిలో సెకండ్ గా ఉండేటువంటిది ఏదైతే ఆ ఫిల్టర్ అనేటువంటిది ఉందో ఈ ఫిల్టర్ అనేటువంటి దానిలో మనం ఇక్కడ ఏంటి ఓన్లీ రిలవెంట్ వాల్యూస్ అనేటువంటి వాటిని మాత్రమే. సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి సబ్ కేటగిరీలో ఫర్నిచర్ ఉందనుకో, ఫర్నిచర్ కి సంబంధించినటువంటి రిలవెంట్ కేటగిరీస్ అనేటువంటి ఏదైతే ఉన్నాయో ఆ రిలవెంట్ కేటగిరీస్ అనేటువంటి వాటిని మాత్రమే ఇక్కడ మనం విజువలైజేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే దీనికి రిలవెంట్ గా ఉన్నటువంటి మాత్రమే ఇక్కడ నాకు విజువలైజేషన్ అవ్వాలి. సో అలా అవ్వాలని అనుకుంటే సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఓన్లీ రిలవెంట్ వాల్యూస్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. అదేనా? సో ఓన్లీ రిలవెంట్ వాల్యూస్. సో ఈ ఓన్లీ రిలవెంట్ వాల్యూస్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసాము. సో దీనిలో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఆల్ అనేటువంటి దాన్ని తీసేసి ఓన్లీ ఫర్నిచర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే ఫర్నిచర్ కి రిలవెంట్ వాల్యూస్ అనేటువంటి మాత్రమే మనకి ఇక్కడ విజువలైజేషన్ అవుతాయి సబ్ కేటగిరీలో. ఇది ఇక్కడ చూడు, ప్రీవియస్ మనకి అలా అవలా ఇవి మొత్తం అన్ని కూడా కంపారిజన్ అనేటువంటిది వచ్చింది కేటగిరీ అనేటువంటి దానిలో. అర్థమైందా? ఒకసారి కావాలని అనుకుంటే ఇక్కడ మనం ఓన్లీ రిలవెంట్ వాల్యూస్ అనేటువంటి దాన్ని తీసేసి ఆల్ వాల్యూస్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇలా ఇది యాక్చువల్ గా ప్రీవియస్ లో ఉన్నటువంటి వాల్యూ, లేకపోతే ఇక్కడ నేను ఇది తీసేస్తాను. ఒకసారి మళ్ళీ కేటగిరీ అనేటువంటి దానిలో షో ఫిల్టర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాను అండ్ సబ్ కేటగిరీ అనేటువంటి వాటిలో మళ్ళీ ఇక్కడ షో ఫిల్టర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో దీనిలో కేటగిరీ అనేటువంటి దాన్ని కింద సెకండ్ దానికి ప్రవేశించేద్దాం. సో ఓకే, ఇప్పుడు దీనిలో కేటగిరీ అనేటువంటి దాన్ని రైట్ కేటగిరీ సో లేకపోతే మనం ఇక్కడ ఇలానే షఫిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలా పైన టాప్ పొజిషన్ లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్, ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మనం సబ్ కేటగిరీ అనేటువంటి వాటిలో మనం ఏం చేస్తామని అంటే సో ఇలా నాకు ఇది తీసేసాము, ఒకటి ఫర్నిచర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో ఫర్నిచర్ లో చూడు ఇక్కడ సబ్ కేటగిరీ అనేటువంటిది అన్ని కూడా ఇక్కడ చెక్ మార్క్ అయి ఉన్నాయి, సెలెక్ట్ అయి ఉన్నాయి కదా. కానీ అలా కాదు, నాకు రిలవెంటెడ్ గా ఉన్నటువంటివి మాత్రమే ఇక్కడ నాకు విజిబుల్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇది క్లిక్ చేసి
ఓన్లీ ఇక్కడ ఓన్లీ రిలవెంటెడ్ వాల్యూస్ అనేటువంటి వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫర్నిచర్ అని అంటే, సో ఫర్నిచర్ సంబంధించిన రిలవెంటెడ్ గా ఉండేటువంటి సబ్ కేటగిరీ మనకి ఇక్కడ చూపించింది, అవునా? ఓకే సరే ఆ, లేకపోతే మనం ఇక్కడ టెక్నాలజీ అనేటువంటిది ఉంది, టెక్నాలజీ సంబంధించినటువంటి రిలవెంట్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఈ అన్ని కూడా మనకి ఎలా అని అంటే, ఈ టైప్ అన్ని కూడా మనకి రేపొద్దున డాష్ బోర్డ్స్ అనేటువంటి వాటిని మనం జనరేట్ చేసినప్పుడు ఈ ఫిల్టరేషన్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట, ఓకే సార్ ఈ ఫిల్టరేషన్ అనేటువంటిది. సో ఇప్పుడు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఇక్కడ మనం క్లిక్ చేసి, సో దీనిలో లిస్ట్, సింగిల్ లిస్ట్, ఈ కేటగిరైజేషన్ మనకి ఏదైతే ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటివి ఉన్నాయో, ఈ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కావాలని అనుకుంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడ మల్టిపుల్ వాల్యూ డ్రాప్ డౌన్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇది ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేస్తాం, రిలవెంట్ వాల్యూస్ ఓన్లీ అని చెప్పి ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం. సో అలాంటప్పుడు రిలవెంట్ వాల్యూస్ ఓన్లీ అని చెప్పి ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటే, సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డ్రాప్ డౌన్ లో ఇక్కడ సెలెక్ట్ చెక్ మార్క్ తీసి ఓన్లీ ఫర్నిచర్ లేకపోతే ఆఫీస్ సప్లైస్ అని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బయట క్లిక్ చేస్తే దానికి రిలవెంటెడ్ గా ఉండేటువంటి వాల్యూస్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది, ఓకే సార్ అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటిని కావాలని అనుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో స్లైడర్ కావాలని అనుకుంటున్నాం. చూడు స్లైడర్ గా ఉంటే నెక్స్ట్ వాల్యూ అనేటువంటి దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే, సో దానికి రిలవెంటెడ్ వాల్యూసే ఇక్కడ మళ్ళీ మనకి వస్తూ ఉన్నాయి, అర్థమైందా? ఓకే సార్ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ Yes, sir. డయాగ్రామ్ ఇక్కడ మారుతూనే ఉంది ఇలా. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇవన్నీ ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఎలా ఇదవుతుందని అంటే, మనకి మనకంటే ఫైనల్ గా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట, అర్థమైందా? ఓకే సార్ ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా. సో ఈ టైప్ ఆఫ్ విధంగా మనకి దీనిలో ఇవన్నీ మనం ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి వాటిలో అడ్వాన్స్డ్ ఇంటరాక్టివ్ ఫిల్టర్ అని అంటాం. సో మనం ఇప్పుడు చెప్పుకునేటప్పుడు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది నీకు, నువ్వుగా ఈ దీన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. అంటే కేటగిరీ, సబ్ కేటగిరీ, సేల్స్ అనేటువంటి వాటిలో కేటగిరీ అనేటువంటి వాటిని ఫిల్టర్ అనేటువంటి దానికి డ్రాప్ డౌన్ చేసామని అనుకో, ఈ విధంగా కాకుండా మొత్తం మళ్ళీ మారిపోతుంది ఓకే సార్ మొత్తం. నీకు నేను చెప్పినట్టుగా కాకుండా అలా ఉంటే, ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కేటగిరీ అనేటువంటి దాన్ని ఇక్కడ డ్రాప్ లిస్ట్ వేసామంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం అప్లై అని చెప్పి మనం ఓకే అని అన్నాం అనుకో, సో అప్పుడు ఇక్కడ మనకి ఇది ఈ విధంగా మనకి రాదు, ఇదంతా డిఫరెంట్ అయిపోతుంది మళ్ళీ మొత్తం అంతా కూడా, ఓకే అర్థమైందా? సార్ సో దాన్ని ఎప్పుడు కూడా మల్టిపుల్ టైప్ లో అడ్వాన్స్డ్ గా ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసేటప్పుడు మనం దేన్ని బట్టి ఇంటరాక్టివ్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తామో దాన్ని మనం ఆ స్పాంటేనియస్ గా ఆ ఐడియా అనేటువంటిది మనకి రావాలన్నమాట. సో ఫిల్టర్స్, సో దీనిలో మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని ఇలా పెడితే మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేటువంటి దాన్ని చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మనం దీనిలో ఓన్లీ రిలవెంట్ వాల్యూస్ అనేటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకుని, అన్నీ కాకుండా ఆఫీస్ సప్లైస్ అనేటువంటి వాటిని ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే, సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చాలా అడ్వాన్స్డ్గా ఈ టైప్ ఆఫ్ రిలేషన్ అనేటువంటి రిలేటెడ్గా ఉండేటువంటి ఆప్షన్స్ మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే సార్ ఓకేనా? ఓకే సో ఇలా రిలవెంటెడ్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం దీనిలో మనం ఇంకోటి ఏంటని అంటే, దీనిలో సమరీ సంబంధించినటువంటి ఫిల్టర్స్ అండ్ రికార్డ్ లెవెల్ ఫిల్టర్స్ అనేటువంటి 2 టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అనేటువంటివి ఉన్నాయి, అదేనా? సో ఆ ఫిల్టర్స్ ని హలో హలో సార్ వినిపిస్తుందా నేను చెప్పేది? సార్ సో దీనిలో మనకి ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ అనేటువంటిది కాకుండా ట్యాబ్లు ఫిల్టర్స్ అనేటువంటి వేర్ ఫిల్టర్స్ అంటే ఎక్కడ ఫిల్టర్స్ అనేటువంటి ఉంటాయంటే 2 టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అనేటువంటి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏంటా ఫిల్టర్స్ అని అంటే 2 టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అనేటువంటి 2 టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అనేటువంటి సమరీ లెవెల్ ఫిల్టర్స్ అనేటువంటి రికార్డ్ లెవెల్ ఫిల్టర్స్ అనేటువంటి ఉంటాయి. వీటిని వేర్ ఫిల్టర్స్ అని అంటారు, ఓకే సార్ ఓకేనా? సమరీ లెవెల్ ఫిల్టర్స్ అండ్ వేర్ లెవెల్ ఫిల్టర్స్ 2 టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అనేటువంటి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో దీనిలో ఫస్ట్ సమరీ లెవెల్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని మనం చూద్దాం. ఓకే సార్ ఓకే సార్ సమరీ లెవెల్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిల్లో, సో దీనిలో కూడా సేమ్ నేను ఇక్కడ క్లియర్ చేసేస్తాను. సో దీనిలో మనం ఏం చేద్దాం అంటే ప్రాఫిట్ అనేటువంటి దాన్ని తీసుకుందాం.
ఫస్ట్ రోస్లో కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుందాం అక్కడ. అండ్ ప్రాఫిట్ అనేటువంటి దాన్ని ఇక్కడ కాలమ్స్లో తీసుకుందాం. సో ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత దీన్ని కలర్ఫుల్గా మనం చూద్దాం. సో కలర్ఫుల్గా చూడాలని అనుకుంటే రీజన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రీజన్ అనేటువంటి దాన్ని 2 టైప్ ఆఫ్స్ కింద మనం చూడాలి. కాబట్టి ఈ రీజన్ అనేటువంటి దాన్ని ఫిల్టర్స్లో మనం డ్రాప్ డౌన్ చేద్దాం. సో దీనిలో ఈ ఫిల్టర్స్లో మనం డ్రాప్ డౌన్ చేసిన తర్వాత ఈ ఏరియా అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఏ ఏరియా సెలెక్ట్ చేయాలని అనుకుంటే సౌతర్న్ ఏషియా అనేటువంటి ఏరియాని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సౌత్ వెస్ట్ ఏషియా, దీనికి చెక్ మార్క్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్. సో చెక్ మార్క్ ఇచ్చి అప్లై అని చెప్తే సో ఈ రీజియన్లో ఇది కామన్గా ఉంటుంది. మనది ఏ రీజియన్నో ఆ రీజన్ అనేటువంటి దానికి దానిలో ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రమే మనకి ఇక్కడ కామన్గా ఉండేటువంటి దాన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో ప్రాఫిట్ అనేటువంటిది దీనిలో మనకి కలర్ఫుల్గా కనిపించడం కోసం ప్రాఫిట్ అనేటువంటి దాన్ని తీసుకుని కలర్స్లో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో దీనిలో నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ అనేటువంటి 2 విధాలుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడు, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అనేటువంటి నెగిటివ్ వాల్యూస్ అనేటువంటి ఈ విధంగాను, పాజిటివ్ వాల్యూస్ అనేటువంటిది ఈ విధంగా మనకి ఇక్కడ చూపిస్తుంది. అవునా? దీని ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే ఈ ప్రాఫిట్ అనేటువంటి దాన్ని కలర్స్ లో డ్రాప్ డౌన్ చేశాను అనమాట. సో డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ అనేటువంటి ఈ 2 కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? ఓకే సార్. రైట్. అయితే దీనిలో ఈ ప్రాఫిట్ అనేటువంటి దాన్ని కూడా ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో మనం చేస్తే ఫిల్టర్స్ లో ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ అనేటువంటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ వాల్యూస్ లో ఇక్కడ వాల్యూస్ లో ఇక్కడ అగ్రిగేట్ వాల్యూస్ అని అంటాం వీటిని. ఈ వాల్యూస్ ని మనం ఏమంటాం? అగ్రిగేషన్ వాల్యూస్ అని అంటాం. ఈ అగ్రిగేషన్ వాల్యూస్ లో సమ్ అనేటువంటి దాన్ని కానీ యావరేజ్ కానీ ఇలా మనం తీసుకుంటే సమ్ అనేటువంటి అగ్రిగేషన్ వాల్యూ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే దీనిలో అట్లీస్ట్ అనేటువంటి వాల్యూ అనేటువంటిది ఉంటుంది. అదేనా? ఈ అట్లీస్ట్ అనేటువంటి దానిలో మైనస్ వాల్యూ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ మైనస్ వాల్యూస్ అనేటువంటి వాటిని మనం ఏం చేయాలని అంటే 0 కింద మనం చేసేయాలి. మైనస్ వాల్యూని 0 కింద చేసామని అనుకుంటే సో ఇక్కడ చూడు, ఇక్కడ మొత్తం ఎన్ని రికార్డ్స్ కనిపిస్తున్నాయి? 17 మార్క్స్ కనిపిస్తున్నాయి కదా. 17 మార్క్స్. ఇన్ని నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ 2 కలిపి 17 మార్క్స్ కనిపిస్తున్నాయి. అలా కాకుండా నాకు పాజిటివ్ వాల్యూస్ అనేటువంటి వాటిని మాత్రమే జీరోస్ అనేటువంటి దగ్గర చేస్తే పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ ఉండవు, అన్ని 0 వాల్యూస్ అయిపోతాయి. చూడు ఒకసారి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే అన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చేసినాయి. పాజిటివ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఇందులో 9 ఉన్నాయి. నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ కలిపి ఎన్ని ఉన్నాయి? సార్ అక్కడ ఒకసారి బాగా ఏంటి? అక్కడ ఒకసారి అయితే బాగా ఇక్కడ మనకి అన్ని పాజిటివ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఇందాక మనకి నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ 2 వాల్యూస్ ఇక్కడ మనకు కనిపించినాయి కదా. సో ఇక్కడ కింద నా పాయింటర్ దగ్గర చూడు, కింద లెఫ్ట్ లో బాటమ్ లో కార్నర్ లో పాయింటర్ కనిపిస్తుందా? ఇక్కడ చూడు 9 రోస్ అనేటువంటివి ఉన్నాయి. అవునా? 1 కాలము 9 రోస్ అనేటువంటివి ఉన్నాయి. ఇందాక ఎంత ఉన్నాయి? పాజిటివ్ నెగిటివ్ కలిపితే ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. అవునా? 17 ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ అయితే ఎన్ని ఉన్నాయి? ఈ 0 చేస్తామనంటే ఓన్లీ పాజిటివ్ మాత్రమే కనిపిస్తున్నాయి. మళ్ళీ చూపిస్తాను చూడు, నీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియట్లేదు లేదు. ఒకసారి ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ లో ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రాఫిట్ అనేటువంటి దానిలో. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ప్రాఫిట్ అనేటువంటి దానిలో మనం ఇక్కడ ఏం చేసాము? ప్రాఫిట్ అనేటువంటి దాన్ని ఫిల్టర్ చేసాం. అవునా? ప్రాఫిట్ అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనం ఫిల్టర్ చేసినప్పుడు ఇక్కడ ఒకసారి తీసేస్తాను. ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అనేటువంటి దాన్ని ఫిల్టర్ చేస్తే ఇక్కడ ఫిల్టర్ చేయకముందు పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ అనేటువంటివి ఉన్నాయి. అప్పుడు మనకి ఎంత ఉన్నాయి? టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? నా పాయింటర్ చూడు, లెఫ్ట్ సైడ్ కార్నర్. నా పాయింటర్ చూడు, పాయింటర్ లెఫ్ట్ సైడ్ కార్నర్ బాటమ్ లో 17 ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను దీన్ని 17 అని అనుకుంటే ఇప్పుడు నేను సమ్ వాల్యూ అనేటువంటి అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్ అనేటువంటి దాన్ని తీసుకుని నేను ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి దానిలోకి వెళ్ళి అట్లీస్ట్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను.
అట్లీస్ట్ ఓకే అనేటువంటిది సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ నుంచే స్టార్ట్ అవ్వాలి, నెగిటివ్ వాల్యూస్ నుంచి కాదు. ఓకే, ఓకే సార్. నేను ఇప్పుడు అప్లై అని అనగానే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ చూపిస్తుంది. ఇక్కడ చూడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 9 సార్. 9 ఉన్నాయి. అంటే 17 లోంచి 9 పాజిటివ్ వాల్యూస్ తీసేస్తే ఎంత, 8 17 సార్. లోంచి 17 లోంచి 17 లోంచి 9 పాజిటివ్ వాల్యూస్ తీసేస్తారు. 8 సార్. 8 సార్. 8 కదా. సో 8 అని అంటే 8 నెగిటివ్ వాల్యూస్ అని 9 పాజిటివ్ వాల్యూస్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అవునా టోటల్. ఎస్ సార్. ఎస్ సో సార్. ఎస్ సార్. ఈ విధంగా మనకి ఈ వాల్యూస్ అనేటువంటి వాటిని మనం ఏం చేస్తున్నాం, సమరైజ్ చేస్తున్నాం. ఓకే సార్. సో సమరైజ్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూస్ ని మనం ఏమని పిలుస్తున్నాం అనమాట, ఏ టైప్ ఆఫ్ వాల్యూ వేర్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో ఈ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అని అంటామని అంటే సమరైజ్డ్, సమరీ లేకపోతే సమరీ లెవెల్ ఫిల్టర్ అని అంటాం. ఎస్ సార్. ఓకేనా. సో ఈ విధంగా మనకి సమరీ లెవెల్ ఫిల్టర్ అనేటువంటి వాటిలో ఎప్పుడూ కూడా మనకి ఈ అగ్రిగేషన్ ఫంక్షన్ అనేటువంటి దానిలో దేనికి సంబంధించినటువంటి రీజన్ మనం తీసుకుంటాము, ఏ రీజన్ లో మనం సమరైజ్డ్ సమరీ లెవెల్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాము. ఎప్పుడు కూడా సమరీ లెవెల్ ఫిల్టర్ అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటే ఆ, ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, పంపిస్ సార్. ఏ రీజన్ పంపిస్ సెలెక్ట్, సార్. ఏషియా అనేటువంటి రీజన్ అనేటువంటి దాన్ని, ఇది కామన్ గా ఉంటుంది అనమాట. ఈ రీజన్ అనేటువంటిది కామన్ గా ఉంటుంది. సో నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్ అనేటువంటి వాటిని దేనిలో మనం చూస్తాము, ప్రాఫిట్ అనేటువంటి దానిలో మనం నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ అనేటువంటి వాటిని చూస్తాం. అవునా. ప్రాఫిట్ అవును. అనేటువంటి దానిలో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ నే చూడాలి అని అనుకున్నట్లయితే మనం ఏ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ లోకి వెళ్తాం, అట్లీస్ట్. అగ్రిగేషన్ ఫంక్షన్ లోకి వెళ్తాం. ఓకే. ఓకే సార్. అగ్రిగేషన్ ఫంక్షన్ లో ఇప్పుడు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాము, యావరేజ్ గా సమ్ అనేటువంటి అగ్రిగేషన్ ఫంక్షన్ లోకి వెళ్ళాం. సమ్ అనేటువంటి అగ్రిగేషన్ ఫంక్షన్ లో ఏం తీసుకున్నాం మనం, సమ్ ఆఫ్ అగ్రిగేషన్ అనేటువంటి వాటిలో ఫిల్టర్స్ లో ప్రాఫిట్ అనేటువంటి దానిలో అట్లీస్టా లేకపోతే రేంజా లేకపోతే దేనిలోకి వెళ్ళాం, ఓన్లీ పాజిటివ్ అనేటువంటిది రావాలనుకుంటే అట్లీస్ట్ సార్. అట్లీస్ట్. అట్లీస్ట్ లోకి వెళ్ళాం. అట్లీస్ట్ లో పాజిటివ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని పెట్టాం మనం, 0 నుంచి సార్. 0 నుంచి స్టార్ట్ అవ్వాలని పెట్టాము. సో అప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అనేటువంటి దాని దగ్గర నుంచి నెగిటివ్ అనేటువంటి వాటిని సపరేట్ గా మనం ఇక్కడ చూడడానికి పాసిబిలిటీ అనేటువంటిది వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే సార్. సో దీని అంతటిని ఈ విధంగా ఉండేటువంటి వాటిని అన్నిటిని ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అని అంటున్నాం, ఏ లెవెల్ ఆఫ్ ఫిల్టర్స్ అంటున్నాం, లెవెల్ ఫిల్టర్ సార్. ఏ లెవెల్ ఆఫ్ ఫిల్టర్స్ అని అనుకుంటున్నాం, సమరీ లెవెల్ ఫిల్టర్. వెరీ గుడ్, సమరీ లెవెల్ ఆఫ్ ఫిల్టర్స్ అని అనుకుంటున్నాం. ఓకేనా. ఓకే సార్. సో ఇంకొక లెవెల్ ఆఫ్ ఫిల్టర్ అనేటువంటిది ఉన్నదని అనుకున్నాం. సో ఆ లెవెల్ ఆఫ్ ఫిల్టర్ అనేటువంటి దాన్ని ఏ ఫిల్టర్ అని అనుకున్నాం మనం, రికార్డ్ లెవెల్ ఫిల్టర్ అని అనుకుంటున్నాం. ఏ ఫిల్టర్, వేర్ లెవెల్. రికార్డ్ లెవెల్ ఫిల్టర్. ఓకే సార్. ఇక్కడ మెన్షన్ చేద్దాం. రికార్డ్ లెవెల్ ఫిల్టర్. రికార్డ్ లెవెల్ ఫిల్టర్. ఓకే సార్. రైట్. సో ఈ రికార్డ్ లెవెల్ ఫిల్టర్ అనేటువంటి దానిలో కూడా మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ కేటగిరీ అనేటువంటి దాన్ని ఫస్ట్ మనం తీసుకుందాం. రికార్డ్ లెవెల్ ఫిల్టర్ అనేటువంటి
సబ్ కేటగిరీ. సో నెక్స్ట్ ప్రాఫిట్ తీసుకుని దీనిలో రీజన్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. మళ్ళీ రీజన్ ఫిల్టర్స్ లో. సో రీజన్ లో మనం ఏం సెలెక్ట్ చేయాలని అనుకున్నాం? ఏషియా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేద్దాం మళ్ళీ. సో అప్పుడు మనకి పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, అవునా? రికార్డ్స్ అనేటువంటి రికార్డ్ లెవెల్ అనేటువంటి దానిలో. సో ఇక్కడ మనకి ఆ లెవెల్స్ అనేటువంటిది అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ప్రాఫిట్ అనేటువంటిది కలర్ లో మనం చూపించాలనుకుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రాఫిట్ అనేటువంటిది కలర్ లో చూపించాలంటే పాజిటివ్ ప్రాఫిట్ ని నెగిటివ్ ప్రాఫిట్ ని కలర్స్ లో tag. కలర్స్ అనేటువంటి దానిలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అప్పుడు నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ అనేటువంటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో దాని తర్వాత sir. ఇప్పుడు మనం ఏం చేయాలంటే Okay, ప్రాఫిట్ అనేటువంటి దాన్ని తీసుకుని సో ఇక్కడ మనం ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో మనం కాపీ చేస్తే సమ్ అనేటువంటి వాల్యూ ఏదైతే అగ్రిగేషన్ ఫంక్షన్ అనేటువంటిది ఉందో సమ్ అనేటువంటిది కాకుండా ఆల్ వాల్యూస్ అనేటువంటి దాన్ని మనం తీసుకుందాం. ఓకే. సో ఈ ఆల్ వాల్యూస్ అనేటువంటిది sir. ఏంటి? ఇందాక మనం అయితే ఏం చేసాము? ఆ వాల్యూస్ అన్నిటిలో ఓన్లీ సమ్ కానీ అగ్రిగేషన్ ఫంక్షన్స్ మాత్రమే మనం తీసుకున్నాం. ఇప్పుడు అలా కాదు, అన్ని ఫంక్షన్స్ అనేటువంటి వాటికి మనం వర్తించేటట్టుగా ఆల్ వాల్యూస్ అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి దీనిలో అట్లీస్ట్ అనేటువంటి దాన్ని Okay, క్లిక్ sir. చేస్తాం. సో అట్లీస్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే 0 అనేటువంటి దానికి మనం మెన్షన్ చేస్తున్నాం అప్లై. సో ఇప్పుడు ఇక్కడ చూడు, ఇందాక ప్రీవియస్ ఇప్పుడు అన్ని పాజిటివ్ వాల్యూస్ అనేటువంటిది వస్తుంది. ఒకసారి రీసెట్ చేద్దాం, లేకపోతే క్యాన్సిల్ చేసి ప్రాఫిట్ అనేటువంటి దాన్ని తీసేసి సో ఇక్కడ ప్రాఫిట్ అనేటువంటి దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో ఇక్కడ ఆల్ వాల్యూస్ అనేది సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ప్రీవియస్ మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 17 రోస్ అనేటువంటి కనిపిస్తున్నాయి. ఆల్ వాల్యూస్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ Yes, నెక్స్ట్ అని క్లిక్ చేసి అట్లీస్ట్ అనేటువంటి దానిలో మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ 0 అనేటువంటి దాన్ని మనం స్టార్ట్ చేస్తే ఈ 0 అనేటువంటి దానిలో ప్రీవియస్ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ టోటల్ కలిపితే 17 ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడు మొత్తం మనకి 0 నుంచి పాజిటివ్ వాల్యూస్ అనేటువంటి వాటిని అట్లీస్ట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ అనేటువంటిది అని అంటే సో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అనేటువంటిది ఆల్ రికార్డ్స్ మీద మనకి చూపిస్తున్నాయి, అవునా? సో ఇక్కడ మనకి కలర్ Okay, కూడా sir. సింగిల్ గా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది అనమాట. సో ఇలా మనకి వాల్యూస్ అనేటువంటి వాటిని పాజిటివ్ వాల్యూస్ ని నెగిటివ్ వాల్యూస్ ని ఈ విధంగా మనం ఈ విధంగా మనం చేసినట్లయితే దీన్ని ఏమంటారంటే రికార్డ్ లెవెల్. అంటే రికార్డ్ అని అంటే సో ఎన్నైతే టోటల్ రికార్డ్స్ ఉన్నాయో ఆ టోటల్ రికార్డ్స్ అన్నిటి మీద మనం అప్లై చేస్తున్నాం. నాట్ ఓన్లీ సమ్మరైజ్డ్ ఫంక్షన్స్, నాట్ ఓన్లీ యావరేజ్ ఫంక్షన్స్. సో ఇలాంటి అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేటువంటి వాటి మీద కాకుండా ఆల్ అనేటువంటి రికార్డ్స్ అన్నిటినీ కలిపి మనం ఇక్కడ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసేటట్టుగా మనం చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి లెవెల్స్ అనేటువంటి వాటిని ఫంక్షన్ లెవెల్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా? Okay, sir. ఒకసారి నువ్వు నాకు చెప్పు, దీనిలో మనం Okay, sir. ఫంక్షన్స్ అనేటువంటి వాటిలో ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో ఎన్ని టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ని మనం చూసాము? డేటా ఫిల్టర్ చూసాము. డేటా ఫిల్టర్స్ తర్వాత ఏ ఫిల్టర్ చూసాం మనం? డేటా ఫిల్టర్స్ తర్వాత ఇంటరాక్టివ్ ఫిల్టర్స్. ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ తర్వాత ఏ ఫిల్టర్స్ చూసాం మనం? ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ తర్వాత ఏ ఫిల్టర్స్ చూసాము? అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని చూసాము. అడ్వాన్స్ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్. రైట్. సో అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ లో మనం ఏ విధంగా డీప్ ఫిల్టర్ ఎలా చేయాలో మనం అక్కడ చూసాం. దాని తర్వాత సమ్మరైజ్డ్ లెవెల్ ఫిల్టర్స్, నెక్స్ట్ రికార్డ్ ఫిల్టర్స్ ని ఏమని పిలుస్తారు? ఏ ఫిల్టర్స్ అని పిలుస్తారు? సమ్మరైజ్ లెవెల్ ఫిల్టర్స్ ని రికార్డ్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అని పిలుస్తారని అనుకున్నాం? వేర్ ఫిల్టర్స్ అని అంటారు, వేర్ లెవెల్ ఫిల్టర్స్. ఓకేనా? వేర్ లెవెల్ ఫిల్టర్స్ అని అంటారు అనమాట. సో ఈ ఫిల్టర్స్ అనేటువంటి ఎన్ని రకాలు ఉన్నాయో నువ్వు షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే నీకు ఇవన్నీ కూడా గుర్తుంటాయి. ఆ ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో రికార్డ్ లెవెల్ ఫిల్టర్స్ అంటే ఎలా చేయాలి, నెక్స్ట్ ఇంకోటి దీనిలో సమరీ లెవెల్ ఫిల్టర్స్ అంటానంటే ఏ విధంగా చేయాలి. ఈ ఫిల్టర్స్ నువ్వు చూడంగానే నీకు ఆ గ్రాఫ్ ని గుర్తొచ్చేయాలి. వెంటనే వీటినన్నిటిని ఒకదాన్ని చేసేసి ఒకే వచ్చేసిందని అనుకోకూడదు.
అటువంటి వాటిని